బీసీలను కేవలం ఓటు బ్యాంక్గా చంద్రబాబు చూస్తున్నారని మండిపడ్డారు ఏలూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్. ఎన్నికల్లో టీడీపీకి ఏలూరు పార్లమెంటు పరిధిలో అభ్యర్థి దొరకలేదంటూ విమర్శించారు. కడప జిల్లాకు చెందిన వ్యక్తికి సీటు ఇస్తే ఇక్కడ సమస్యలు ఎలా తీరుస్తాయని ప్రశ్నించారు. తాను లోకల్ అని, సమస్యలు ఏంటో తనకు తెలుసన్నారు. టీడీపీ నుంచి వైసీపీలోకి చేరిన కుటుంబాలకు కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ కండువా కప్పి ఆహ్వానించారు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఎక్కడో కడప నుంచి మరి తెచ్చుకున్నారు. మరి కడప నుంచి ఇక్కడ సమస్యలు ఏం తెలుసు. నేను జడ్పీ చైర్మన్ గా కారుమూరి గారు పనిచేస్తున్నప్పుడు నేను అయినా కూడా ఆయనతో తిరిగేవాడిని. ఈ కొల్లేరు ప్రాంతాలు తిరిగేవాడిని, అటు పోలవరం తిరిగేవాడిని, అటు చింతలపూడి తిరిగేవాడిని. ఇవన్నీ తిరిగి మరి ఇక్కడ సమస్యలు ఏంటి, ఇక్కడ జీవన విధానం ఏంటి, ఇక్కడ ప్రజలేంటి, మన యాస, మన భాష, ఇవన్నీ నేను ఇక్కడ లోకల్. కానీ ఈరోజు కడప నుంచి తెచ్చుకున్నారు. మన పార్లమెంట్ నియోజకవర్గంలో బీసీ అభ్యర్థి దొరకలేదా? ఇంకెవరు ఎందుకు లేరు? ఎందుకంటే మన బీసీల్ని కేవలం ఓట్ బ్యాంక్ గా వాడుకున్నారు టీడీపీ వారు. వారి కింద తొక్కి పెట్టి ఉంచారు, కానీ మన రాజకీయంగా ఎప్పుడు ఎదగనివ్వలేదు. అందుకే ఏలూరు పార్లమెంట్ లో దగ్గర 8 లక్షల మంది బీసీలు ఉంటే మన అందులో ఒక్క క్యాండిడేట్ దొరకలేకపోయారు. మరి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు మన బీసీలకి పెద్దపీట వేసి ఎలా ప్రోత్సహిస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఎక్కడో కడప నుంచి మరి తెచ్చుకున్నారు. మరి కడప నుంచి ఇక్కడ సమస్యలు ఏం తెలుసు. నేను జడ్పీ చైర్మన్ గా కారుమూరి గారు పనిచేస్తున్నప్పుడు నేను అయినా కూడా ఆయనతో తిరిగేవాడిని. ఈ కొల్లేరు ప్రాంతాలు తిరిగేవాడిని, అటు పోలవరం తిరిగేవాడిని, అటు చింతలపూడి తిరిగేవాడిని. ఇవన్నీ తిరిగి మరి ఇక్కడ సమస్యలు ఏంటి, ఇక్కడ జీవన విధానం ఏంటి, ఇక్కడ ప్రజలేంటి, మన యాస